సుడల్ సీజన్ 2 తెలుగు డబ్బుడు వెబ్ సిరీస్ ఇప్పుడే కంప్లీట్ అయింది. విక్రమ్ వేద మూవీని తీసిన గాయత్రి అని పుష్కర్. సుడల్ సీజన్ 1 సిరీస్ తీసి ఆ తర్వాత వదాంతి సిరీస్ ని ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు సుడల్ సీజన్ 2తో వచ్చారు. నేను అసలు సీజన్ 2 వస్తుందని అనుకోలేదు. బికాస్ ఇంకేముంది, ఎండ్ అయిపోయింది కదా అనుకున్నా. సీజన్ 2 అన్నప్పుడు సర్ప్రైజ్ అయ్యా. అట్ ద సేమ్ టైం లోపల ఏదో డౌట్, సుడల్కి పేరు వచ్చింది కదా అని ఫోర్స్డ్గా తీస్తున్నారా అని. బట్ అలా అవ్వలేదులేండి, అంతకంటే ఎక్కువే అయింది. నచ్చలేదు సీజన్ 2 నాకు. సుడల్ సీజన్ 2 అని దానికి సీక్వెల్ అని ఫోర్స్డ్గా తీయటం ఒకటే కాదు, అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్గానే అనిపించలేదు. మెయిన్ పాయింట్ని ప్రతిసారి సైడ్ చేస్తూనే సిరీస్ అంతా లాగి 8 ఎపిసోడ్స్ తీసినట్టు అనిపించింది. అంతా చేసి మినిమం అన్నా ఎంగేజ్ చేసిందా అంటే లేదు, పిచ్చ బోర్ కొట్టింది సిరీస్. సీజన్ 1 ఒక సైడ్ ఉంటే సీజన్ 2 ఇంకో సైడ్ ఉంది. రైటింగ్ వైస్ రెండు ఆపోజిట్ సైడ్స్లో ఉంటాయి, అలా ఉంది. ఫస్ట్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే, అసలు సుడల్ సీజన్ 2గా ఇది అవసరం ఏముంది అని. పోలీస్ ఆఫీసర్ నుంచి ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ వరకు అన్నీ అసలు ఏదో జస్ట్ అలా పెట్టి రన్ టైం కోసం ప్రొలాంగ్ చేయడం తప్ప, అటు ఇటు తిప్పడానికి కాకపోతే మధ్యంతరం చేయడానికి తప్ప ఇంకంతగా యూజ్ చేసుకున్నది ఏం లేదు. అదేదో ఓల్డ్ ఫ్రెష్ బ్యాక్డ్రాప్తో వెళ్ళి ఉండొచ్చు. దీనికి అతికించడం వల్ల మళ్ళీ అదే టైపా అనే ఫీలింగ్ వచ్చింది. కొంత వీక్ అయింది ఇక్కడే. మరికొంత ఎక్కడంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అసలు ఏమాత్రం ఇన్వెస్ట్ చేయనివ్వలేదు. ఇన్వెస్టిగేషన్ ఏం చేశారని ఏం చేయలేదు, అడగటం ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పడం తప్ప. జస్ట్ వాళ్ళు మాట్లాడట్లేదని చెప్పి 4 ఎపిసోడ్లు సోత్తో నింపారు. ఇప్పుడు మాట్లాడొద్దు, 4 ఎపిసోడ్లు ఏది పడితే నింపేస్తాం, తర్వాత మాట్లాడండి అన్నట్టు. మాట్లాడాక ఎలా అని 2 ఎపిసోడ్లు, అవి కూడా వాళ్ళే చెప్పారు. ఇక మిగతా రెండేంటి, దీనికా ఇంత దూరం లాగింది అనేలాంటి డల్ ఎపిసోడ్స్. ఏముండదు, ఆ అమ్మాయిలు మాట్లాడి చెప్పిన ఒక్క ఎపిసోడ్ తప్ప మిగతావన్నీ కంప్లీట్లీ అన్నెసరీ అనే ఫీలింగ్ వచ్చింది. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, వాళ్ళు చెప్తే కిక్ ఏముంటుంది, మన మెయిన్ హీరో కనిపెడితేనే కదా కిక్ ఉండేది, మజా. ఆ విషయంలో సిరీస్ హ్యూజ్ లెట్ డౌన్ అయింది. ఇక మన ఎస్ఐ ఏమో నాకు ముందే డౌట్ వచ్చిన 1% క్యాసెట్ని చివరిలో వేస్తాడు. బికాస్ లోపల బాడీ లోపల లాకేసి ఉంది. అట్ ద సేమ్ టైం దాని బయట గడిపెట్టి ఉందంటే ఒక్కటే ఆన్సర్, ఇంకోటి ఛాన్సే లేదు. అది 7 ఎపిసోడ్స్ డిలే చేసి చివరి ఎపిసోడ్లో అలా చెప్పి అలా పట్టేసుకుంటాడు. డైరెక్టర్స్ ఇక లాగకు ముగించే అని చెప్పినట్టు. సిరీస్ నాకు అసలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకపోవడానికి ఇంకో రీజన్ మేబీ ఆ కేసే వీక్గా తీసుకోవడం వల్ల, లేక థ్రిల్ చేసే ఇన్వెస్టిగేషన్ లేకపోవటం వల్ల, ఏమో మరి. ఏదేమైనా నా వరకు అయితే సీజన్ 2 వైజ్ క్రియేటర్స్ డిసప్పాయింట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ లాల్ యాక్టింగ్ బాగుంది, రిమైనింగ్ ఆల్ ఓకే టు డీసెంట్. బీజిఎం కూడా అంతేం అనిపించలేదు. ఫైనల్లీ థ్రిల్లింగ్గా ఇంట్రెస్టింగ్గా అయితే ఏం లేదు. డిసప్పాయింటింగ్ సీజన్ ఫర్ మీ. సుడల్ 1 అయితే చూడండి, అది మటుకు సూపర్ ఉంటుంది. సీజన్ 2 అయితే ఇక మీ ఇష్టం. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కోటి అరౌండ్ 40 to 50 minutes. ఫ్యామిలీతో అయితే వద్దు, జైల్లోని కొన్ని సీన్స్ అండ్ అక్కడ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది, వాచ్ ఇండివిజువల్లీ. సీజన్ 2 మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.